రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులు తప్పనిసరిగా సైడ్ ఇండికేటర్లను వినియోగించాలని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు సూచించారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాలు లేని వాహనదారులకు హెచ్చరించడంతో పాటు నిబంధనల ప్రకారం జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా మలుపులు తిరిగే సమయంలో తప్పనిసరిగా సైడ్ ఇండికేటర్లను ఉపయోగించాలని, అలాగే రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపినప్పుడు కూడా ఇండికేటర్లు ఆన్ చేసి ఉంచడం ద్వారా వెనుక నుంచి వచ్చే వాహనదారులకు ముందస్తు హెచ్చరిక అందుతుందని వివరించారు. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్ఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనల అమలుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ఎస్ఐ కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రాచర్ల మండల ప్రజలకి పోలీసు వారి హెచ్చరిక. ఈరోజు మా గౌరవ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాచర్లలో వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ వాహన తనిఖీ నిర్వహణలో ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర సరైన ధృవపత్రాలు మరియు డ్రైవింగ్ లైసెన్సు మరియు ఆర్సీ లేకుండా ఈరోజు వాహనాలను నడపడం అనేది గమనించడం జరిగింది. ఎవరైతే ఇట్లా వాహనదారులు సరైన పత్రములు లేకుండా వాహనం నడుపుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతామని పోలీసు వారు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో మనము రీసెంట్గా జరిగిన ప్రమాదాలని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క వాహనదారుడు వాళ్ళు ఎడమవైపు కానీ కుడివైపు కానీ తిరిగేటప్పుడు కంపల్సరిగా వాళ్ళకు ఉన్నటువంటి సైడ్ లైట్లు అనేది వినియోగించాల్సిందిగా తెలియజేయడం అనేది. అదేవిధంగా వాహనదారులు ఎవరైనా రోడ్డు పక్కన పార్క్ చేసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి సైడ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కంపల్సరిగా ఆన్ చేసి వెనక వచ్చే వాహనములకు వాహనం ఆగి ఉన్నదని తెలియజేయవలసిందిగా ప్రజలకు తెలియజేయడానికి. ఈ సైడ్ లైట్స్ని ఉపయోగించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి మేము గమనించడం జరిగింది. కావున ప్రజలు దీనిని గుర్తించి వాళ్ళు వాహనం నడిపేటప్పుడు సైడ్ లైట్లను కూడా వినియోగించవలసిందిగా తెలియజేయడమైనది.